everyone, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ప్యాథోఫిజియాలజీలో ఎప్పుడు అడిగే క్వశ్చన్. సో ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. సో అందులో అడాప్టివ్ రెస్పాన్సెస్ పెట్టాను. సో అది చాలా ఇంపార్టెంట్, లైక్ హైపర్ప్లాషియా, ఎప్లేషియా అనేవి సెల్ ఇంజరీ గురించి. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఇన్ఫ్లమేషన్ అనమాట. సో జనరలీ వాట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఇన్ఫ్లమేషన్స్ ఉండే కండిషన్స్ ఏంటి, లైక్ రెడ్నెస్, స్వెల్లింగ్, అలాంటివి ఒకసారి ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ థింగ్. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద లోకల్ రెస్పాన్స్ ఆఫ్ లివింగ్ mammalian tissue to injury from any agent which could be microbial, immunological, physical or chemical agent. See, ఇన్ఫ్లమేషన్కి వచ్చేటప్పటికి అది ఒక టిష్యూ దగ్గర జరుగుతుంది మోస్ట్లీ. ఓకే, సో అది లోకల్ రెస్పాన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అంటే ఒక పర్టికులర్ సైట్ దగ్గర అని. ఓకే, సో మ్యామేలియన్ టిష్యూ అంటే నాట్ ఓన్లీ మ్యామేలియన్ టిష్యూ, హ్యూమన్ టిష్యూ. ఓకే, సో టు ఇంజరీ ఫ్రమ్ అది ఏ ఏజెంట్ వల్ల అయినా అవ్వచ్చు. ఆ ఏజెంట్స్ వచ్చేసి ఇట్ మైట్ బి మైక్రోబియల్, సో ఇట్ మే బి డ్యూ టు మస్కిటో బైట్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇమ్యూనలాజికల్, అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఫిజికల్ ఏజెంట్స్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఎల్స్ కెమికల్ ఏజెంట్స్ అనమాట. ఫిజికల్ లైక్ వీ కెన్ ఆల్సో థింక్ లైక్ వేడి ఆయిల్ పడుతుంది కదా, సో ఇట్ మైట్ బి ఆల్సో, అండ్ ఇట్ మైట్ బి డ్యూ టు స్ట్రెస్ ఆల్సో. అండ్ ద కెమికల్ ఏజెంట్స్, సో కెమికల్ ఏజెంట్స్కి వచ్చేటప్పటికి లైక్ ఎనీ కెమికల్స్. సో ఇన్ఫ్లమేషన్స్ ఇప్పుడు అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు ఇన్ఫ్లమేషన్లో వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్ అండ్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్. సో ఎక్యూట్ అంటే షార్ట్ టర్మ్ అనమాట. సో ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే షార్ట్ టర్మ్ ఇన్ఫ్లమేషన్. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే డ్యూ టు ఎర్లీ రెస్పాన్స్ బై ద బాడీ. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఇంజురీ అయితే అది వితిన్, ఆర్ సెల్ డ్యామేజ్ అయితే అది వితిన్ 1 to 2 daysలో కానీ తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఓన్లీ కొంచెం టైం మాత్రమే ఉంటుంది, ఇన్ ద సెన్స్ 1 to 2 days ఆర్ ఎల్స్ ఇది 1 week. సో వాట్ ఆఫ్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్. సో క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేటప్పటికి ప్రొలాంగ్డ్ అనమాట, అక్కర్స్ ఆఫ్టర్ డిలే. సో ఇది ఏమవుతుందంటే ఆల్రెడీ సెల్ డ్యామేజ్ అనేది జరిగిపోయిన తర్వాత లోపల్లో ఎప్పుడుకో యాక్షన్ అనేది బయటకు అనిపిస్తుంది అనమాట, ఇన్ఫ్లమేషన్ యాక్షన్. సో దాన్ని ఏమంటారంటే ప్రొలాంగ్డ్ యాక్షన్, దట్ ఈస్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రోనిక్ అర్థం అవ్వాలంటే ఇప్పుడు క్యాన్సర్ డెవలప్మెంట్ అనేది బాడీలో ఎప్పటి నుంచో జరుగుతుంది, బట్ సడన్గా కొంతమందికి సెకండ్ స్టేజ్లో తెలుస్తుంది, లేదంటే ఫైనల్ స్టేజ్లో తెలుస్తుంది. అంటే అక్కడ మీకు ఏమైంది, డిలేడ్ యాక్షన్ అనమాట. అంటే అది గ్రోత్ అనేది మనకి ఈవెన్ ఫైనల్ స్టేజ్కి వచ్చాక తెలిసిందనమాట. ఓకే, సో అలాగే దాన్ని డిలేడ్ యాక్షన్ అంటారు. సో ఇట్ ఈస్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది లాంగర్ డ్యూరేషన్ కూడా, ఎక్కువ డేస్ కూడా ఉంటుంది. క్యారెక్టరైజ్డ్ బై రెస్పాన్స్ బై క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ సెల్. సో ఇది ఎలా క్యారెక్టరైజ్ అంటే దేనివల్ల తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ సెల్స్. కొన్ని సెల్స్ యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ సెల్స్ దగ్గరే జరుగుతుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే డ్యూ టు క్రోనిక్ అనమాట, క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ వల్ల జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్లో ఎక్యూట్కి క్రోనిక్కి డిఫరెన్స్ తెలిస్తే, ఎక్యూట్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, వేరాజ్ షార్ట్ డ్యూరేషన్లో కూడా ఉంటుంది. అండ్ ఫ్లూయిడ్ అక్యుములేషన్, ఇక్కడ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట. ప్లాస్మా ప్రోటీన్ ఎక్సుడేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాస్మా ప్రోటీన్స్ అనే ఎక్సుడేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రోఫిల్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి తెలియాలి, ఎక్యూట్ అనగానే ఎప్పుడైనా వేడివేడి ఆయిల్ హ్యాండ్ మీద పడితే స్వెల్లింగ్ వస్తుంది, అబ్జర్వ్ చేస్తారా? సో దాన్ని మీరు ఎక్యూట్ కింద తీసుకోవచ్చు. అంటే పడిన వెంటనే యాక్షన్ అనేది కనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ అది ఎన్నో డేస్ ఉండదు ఆ బబుల్ అనేది, ఇట్ మే బి ఒక 2 to 3 days ఉంటుంది, ఆర్ ఎల్స్ 4 days అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్రోనిక్. సో ఆన్సెట్ ఇన్సిడియస్, సో ఇది లాంగ్ టైం పడుతుంది అనమాట. అండ్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్, అండ్ ఇది చాలా ఎక్కువ డేస్ కూడా ఉంటుంది. లైక్ ఎక్కడెక్కడ ఉంటుంది, సో ఇక్కడ పైన ఎక్యూట్ దగ్గర చూస్తే న్యూట్రోఫిల్స్ అనమాట. సో వాట్ ఆర్ న్యూట్రోఫిల్స్? ఇమ్యూన్ ఫైట్స్, రైట్, విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద యాంటీజెన్స్, రైట్. సో వాట్ ఆర్ లింపోసైట్స్? సో లింపోసైట్స్కి వచ్చేటప్పటికి ఏంటి, ఇమ్యూనిటీ ఎన్హాన్సర్స్. సో లింపోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ అండ్ ప్లాస్మా సెల్స్ యాజ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి ఇన్ఫ్లమేటరీ సెల్స్ కింద తీసుకుంటున్నారనమాట. కార్డియల్ క్లినికల్ సైన్స్ ఆఫ్ ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లినికల్ సైన్స్, సో సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిమ్టమ్స్. సో
కార్డినల్ క్లినికల్ సైన్స్. సో జనరలీ సైన్స్కి సిమ్టమ్స్కి మీకు డిఫరెన్స్ తెలియాలి. సైన్స్ అంటే మనకి కళ్ళకి కనిపిస్తాయి, వెరాజ్ సిమ్టమ్స్ అంటే మనకి కనిపించవు. ఆ పర్సన్ యొక్క ఫీలింగ్స్ బట్టి, లైక్ తన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి తెలిసి వాటిని సిమ్టమ్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కాన్స్టిపేషన్ ఈజ్ ద సిమ్టమ్, వెరాజ్ రెడ్నెస్, స్వెల్లింగ్ ఆర్ ద సైన్స్. ఓకే, సో రిమెంబర్ దట్ సైన్స్ అనేవి మనకి కనిపిస్తాయి, వెరాజ్ సిమ్టమ్స్ అనేవి మనకి కనిపించవు. సో క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ హ్యాస్ 5 కార్డినల్ సైన్స్. సో నేను ఇక్కడ చెప్తుంది ఓన్లీ అక్యూట్ ఇన్ఫ్లమేషన్. ఓకే, సో 5 కార్డినల్ సైన్స్ ఉంటాయి. సో అందులో కూడా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన 4 మోస్ట్ ఇంపార్టెంట్, విత్ పక్కనున్న సైంటిఫిక్ నేమ్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, సైంటిఫిక్ ఇండికేషన్స్తో సహా. సో రెడ్నెస్, సో హియర్ రెడ్నెస్ అంటే మీకు రెడ్గా వచ్చేస్తుంది చూసారు ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు. సో దాన్ని ఆర్ ఫర్ రెడ్నెస్, రూబర్. ఓకే, అండ్ నెక్స్ట్ హీట్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో హీట్లో ఏ ఉంది కదా, క్యాలర్. సో క్యాలర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్వెల్లింగ్. సో ఆల్రెడీ మీకు తెలుసు స్వెల్లింగ్ అంటే ఏంటి, ఉబ్బడం. రైట్. సో ఎందుకు ఉబ్బుతుంది, అక్కడ న్యూమరస్గా ఎక్కువ సెల్స్ అనేవి జరిగితే సో అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా హైపర్ప్లేషియా. ఓకే, ఇంక్రీజ్డ్ సెల్ కౌంట్. సో అదేమవుతుంది, ట్యూమర్. అలా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పెయిన్, డాలర్. ఓకే, సో ఈ పెయిన్ని ఆటోమేటిక్గా 3 గుర్తున్నాయి కాబట్టి ఈ డాలర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రెడ్నెస్, హీట్, సో ఇన్ఫ్లమేషన్ అయ్యిందనడానికి సో 4 సైన్స్ మీకు కనిపిస్తున్నాయి. రెడ్నెస్ కనిపిస్తుంది, అండ్ ఇన్ఫ్లమేట్ అయిన చోట వేడిగా కూడా ఉంటుంది, ఎప్పుడైనా చెక్ చేయండి. ఓకే, రెడ్నెస్ వచ్చేసి రూబర్, హీట్ వచ్చేసి క్యాలర్, స్వెల్లింగ్ వచ్చేసి ట్యూమర్, అండ్ పెయిన్ వచ్చేసి డాలర్. సో రెడ్నెస్ అనేది హీట్కి ఎలా తెలుస్తుందంటే, ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో టు ద ఇన్ఫ్లామ్డ్ ఏరియా. సో ఇన్ఫ్లామ్డ్ అంటే ఉబ్బడం, లైక్ స్వెల్ అవ్వడం. ఓకే, సో ఆ రెడ్నెస్ హీట్ ఎలా జరుగుతుందంటే బికాస్ అక్కడ ఆ ఏరియాస్లో బ్లడ్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఉండాల్సిన బ్లడ్ ఫ్లో కన్నా కూడా. సో వాట్ ఈస్ స్వెల్లింగ్ అనేది ఎప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ అయిపోతే సో ఇట్స్ లీడ్స్ టు స్వెల్లింగ్. సో వాట్ అబౌట్ పెయిన్, రిలీజ్ ఆఫ్ కెమికల్స్ దట్ స్టిమ్యులేట్ నర్వ్ ఎండింగ్స్. కొన్ని కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు ఆ రిలీజ్ అయినవి నర్వ్ ఎండింగ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట, అంటే ఎక్కువగా యాక్టివేట్ చేస్తాయన్నమాట. సో అందుకే ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 5th వచ్చేసి లాస్ ఆఫ్ ఫంక్షన్. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇంక ఫైనల్గా జరిగేది ఏంటి, ఇంకా సివియర్ అయితే లాస్ ఆఫ్ ఫంక్షన్. ఆ ఏరియాలో మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, నమ్నెస్. ఓకే, ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, అండ్ ఈ ఫ్యాక్టర్స్ విత్ క్లినికల్ టర్మ్స్ లైక్ రూబర్, క్యాలర్, డాలర్ ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెక్ చేస్తే సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్లో ఫస్ట్ రెడ్నెస్, దాన్ని మనం రూబార్ అని చెప్పుకున్నాం. కాజ్డ్ బై ఏమని చెప్పుకున్నాం, ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల డిస్కస్ చేసుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుందంటే అక్కడ బ్లడ్ సైజ్ అంటే ఆ బ్లడ్ వెజల్ యొక్క సైజ్ అనేది ఎక్కువ అవ్వాలి. సో దాన్ని డైలేషన్ అంటారనమాట. ఓకే, సో కెమికల్ మీడియేటర్స్ ప్రమోట్ ద వెజల్స్ డైలేషన్. సో ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ కెమికల్ మీడియేటర్స్ అనమాట, contained in the capillary walls or endothelium, resulting in immediate response. See, what are that? They are present at the capillary walls. Capillary wall is nothing but a blood vessel kon edge anamata, and endothelial ante lining. Okay, so example, what are the chemical mediator, histamines. Manaku already telusu, anti allergics గుర్తుపెట్టుకోండి. అలర్జీ వస్తుందంటే రీజన్ రిలీజ్ ఆఫ్ హిస్టమైన్స్ ఫ్రమ్ ద మాస్ట్ సెల్ అనమాట. ఓకే, సో హిస్టమైన్స్ వల్ల and serotonin, and as well as serotonin is also, and bradykinin and prostaglandins. And note ఇక్కడ ఏమి ఇచ్చారు, a 1x increase in arterial diameters yields a 4x increase in blood pressure. అంటే 1x గనుక ఇంక్రీజ్ అయితే ఆర్టిరియల్ సైజ్ అనేది ఆటోమేటిక్ డయామీటర్ అనేది ఇంక్రీజ్ అయితే 4 times బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఓకే, నెక్స్ట్ స్వెల్లింగ్. సో స్వెల్లింగ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయని. ఎడిమా, ఫ్లూయిడ్ వేరీస్ విత్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. అండ్ ఇన్ఫ్లమేషన్ స్టేజ్ ఫస్ట్ వచ్చేసి ఏం డిస్కస్ చేసుకున్నాం, రెడ్నెస్ అని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం, స్వెల్లింగ్ వస్తుంది. సో వై ఎక్స్ట్రీమ్
fluid accumulation. Initially, vessel permeability is only slightly altered and no cells or proteins escape, and the fluid is mainly water and dissolved electrolytes like synovial fluid. See, ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నది వచ్చేసి ఇక్కడ స్లైట్గా ఆల్టర్డ్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఎటువంటి సెల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఎస్కేప్ అవ్వవు. ఈవెన్ మనకి అక్కడే ఫ్లూయిడ్ అనేది స్టాగ్నెంట్గా ఉండిపోతుంది. లైక్ ఆ ఫ్లూయిడ్ వచ్చేసి వాటర్ అండ్ ఆ వాటర్లో డిజాల్వ్ అయిన ఎలక్ట్రోలైట్స్ అనమాట. అండ్ ఆల్సో ద సైనోవియల్ ఫ్లూయిడ్. యాజ్ capillary permeability increases, plasma protein escapes, the extra vascular fluid becomes cloudy and more viscous. This is called exudate. కంటైన్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ లూకోసైట్స్ కాల్ పస్. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ ఏమవుతుంది, వైట్ కలర్ ఫామ్ అవుతుంది కదా మీ వూండ్ దగ్గర. సో అదనమాట ఇది. ఓకే, సో బికాస్ ఆఫ్ ఏమవుతుందంట, యాజ్ క్యాపిలరీ పర్మబిలిటీ అంటే దేన్నైనా లోపలికి ఎంట్రీ చేసేదాన్ని, అది ఇంక్రీజ్ అయితే ప్లాస్మా ప్రోటీన్స్ ఏమవుతాయి, ఎస్కేప్ ద ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్ అండ్ బికమ్స్ క్లౌడీ అండ్ మోర్ విస్కస్. సో ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ నుంచి ఎస్కేప్ అయిపోతుందో బికాస్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్, సో ఎస్కేప్ అయినవి అనేవి క్లౌడీగా విస్కస్ కింద ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎక్సుడేట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ the other one is the warmth, that is nothing but the calor, and you can also say it as the heat అనమాట. ద రిజల్ట్ ఆఫ్ కెమికల్, యాక్చువల్లీ ఇక్కడ కెమికల్స్ ఎక్కువ అవడం వల్ల ఇదంతా జరుగుతుంది అట్ పర్టికులర్ ఇంజూర్డ్ ఏరియా అనమాట. సో లాస్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, లాస్ ఆఫ్ ఫంక్షన్. సో ఇట్ మే అక్కర్స్ డ్యూ టు పెయిన్ కాజింగ్ రిఫ్లెక్స్ గార్డింగ్ ఆర్ మజిల్ స్పాజమ్. సో మజిల్ స్పాజమ్ అంటే స్టిఫ్నింగ్ ఆఫ్ ద మజిల్ అనమాట. సో ఈ రీజన్ వల్ల కూడా మనకి లాస్ ఆఫ్ ఫంక్షన్ జరుగుతుందన్నమాట. ఓకే, స్పాసమ్ డిక్రీజ్ మెటబాలిక్ యాక్టివిటీ. సి హియర్, స్పాసమ్ అనేది మెటబాలిక్ యాక్టివిటీని డిక్రీజ్ చేస్తుంది అండ్ కన్స్ట్రిక్ట్స్ బ్లడ్ ఫ్లో విచ్ కాజెస్ మోర్ పెయిన్ డ్యూ టు ఇస్కీమియా. దట్స్ ద పెయిన్ అండ్ స్పాసమ్ సైకిల్. సో జనరల్లీ ఇక్కడ ఏమవుతుందంటే, సో స్పాసమ్ ఇక్కడ ఏం చేస్తుందంటే మెటబాలిక్ యాక్టివిటీ తగ్గించేస్తుంది. సో తగ్గించడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆ పర్టికులర్ సైట్ దగ్గర ఎటువంటి యాక్షన్స్ జరగట్లేదు. సో ఆటోమేటిక్గా బ్లడ్ అనేది ఏమవుతుంది, ఫ్లో అనేది కన్స్ట్రిక్ట్ అయిపోయింది. అంటే బ్లడ్ వెజల్ వాల్ అనేది చిన్నదైపోయింది అండ్ దీనివల్ల ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. సో వై పెయిన్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇస్కీమియా అంటే లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కనుక తక్కువ అయితే దాన్ని ఇస్కీమియా అంటారు. గుర్తుపెట్టుకోండి, మన హోల్ బాడీకి బ్లడ్తో పాటు ఆక్సిజన్ సప్లై అవుతుంది. సో ఇఫ్ ఆ సప్లైలో ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటే కనుక సో ఇట్ లీడ్స్ టు ద పెయిన్ అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ చూస్తే మీరు ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూస్ నుంచి ఫ్లూయిడ్ నుంచి ప్రోటీన్స్ అనేవి బయటకి ఎక్స్క్లూడ్ అయిపోయి క్లౌడ్ ఫామ్ చేసింది, విస్కస్ ఫామ్ చేసింది. అండ్ వేరాస్ ఇంకా కంటిన్యూ స్టెప్స్ అయ్యేటప్పటికీ మనకి ఏమవుతుందంటే కంప్లీట్గా ఆ యొక్క పర్టికులర్ ఏరియాలో బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లడ్ ఫ్లోని అలో చేయట్లేదు. సో ఎప్పుడైనా తెలుసు కదా మనకి, బ్లడ్ ఫ్లో అనేది ఏ ఒక్క పార్ట్లో కనుక సరిగ్గా అవ్వకపోతే ఆ పార్ట్ అనేది వర్క్ చేయదు. సో వర్క్ చేయట్లేదంటే అక్కడ బ్లడ్ సప్లై ఉండట్లేదు, ఆటోమేటిక్గా ఆక్సిజన్ సప్లై కూడా ఉండట్లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద సైన్స్. ఐ హోప్ యూ లైక్. సో ప్లీజ్ like the video and once you make sure to have these screenshots. Thank you.